మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెప్పడానికి కూడా మాట రాని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నలుగురు పిల్లలు, ఒక్కొక్కరు 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 9 సంవత్సరాల వయసు గల నలుగురు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి విగత జీవులుగా ఉన్నారు. ఏంటి ఎలా వెళ్లారు ఏంటనే కదా డౌట్. ఒక కార్‌లో కూర్చొని సరదాగా ఆడుకోవడమే వారికి ఈరోజు శాపమైందనే చెప్పుకోవచ్చు. సో కార్‌లో కూర్చున్న తర్వాత నలుగురు పిల్లలు కూడా డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక చనిపోయిన పరిస్థితి. సో వెనకాతల చూస్తున్నారు కదా, తల్లిదండ్రులు గర్భశోకం ఏ విధంగా ఉందో, ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయో. సో ఆ పిల్లల యొక్క బంధువులైతే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ ఇంట్లోని చూసుకున్నట్టయితే ఇద్దరు పిల్లలు కదండి? మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి. ఎవరు మీ పేరు? జాసరి, సార్మతి. హ్మ్. అయినా కారు ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎక్కితే కారు నాకైపోద్దా? నాకైపోద్దా? అసలు ఎన్ని ముందు గంటలకు జరిగింది వెళ్ళారు పిల్లలు? ఏంటంటే, చెప్పండి. పిల్లలు హ్మ్. మేము మీదన పోరింగ్ ఊరుస్తాను. హ్మ్. సినిగులు పడితేప్పుడు పిల్లలు ఆడుకుంటాం అనేసి వెళ్ళారు. ఇదిగో ఈ బొమ్మలతోటి ఆడారు. వీటితోటే చిన్న పిల్లలు ఆడుకునే అదిగో బొమ్మలు. ఆడేసి ఇలాగ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పిల్లలు కదా వస్తారు కదా అనేసి మేము అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తారని ఎన్ని మేము గంటలకండి పొద్దున్న? 2:30 మధ్యాహ్నం. మధ్యాహ్నమే. నలుగురు పిల్లలు ఇంట్లో చెప్పి వెళ్ళారు అటు ఆడుకుంటామని సరదాగా మా ఆటల్లో ఇద్దరు పిల్లలు వెళ్ళారు. వెళ్ళారు. ఇద్దరు పిల్లలే మేడం. మా ఇద్దరు ఆడపిల్లలు ఆ, ఆ. సార్మతి, జాసరి. ఏం చదువుతున్నారు? చదువుకోరు, ఏం చదువుకుంటారు ఎంత మరి చదువుతుంటారో చెప్పు. చదువుకున్నా సరే. వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎవరు చూసారు అంటే పిల్లల్ని వెతుకుతాం కదా మనం, నేను కనబడలేదని. నిలుపుకుంటాను. ఎంతసేపు వెళ్తారు? గంటన్నర నిలుకాం. ఆ తర్వాత కరెక్ట్ కార్ దగ్గర ఉన్నారు పిల్లలని ఎలా తెలిసిందండి? అది ఇంకొక పిల్ల బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళింది. ఈ బొట్టు అద్దాలు కదా, ఉమ్, ఉమ్. అప్పుడు అది చెప్తే మేము వెళ్ళాం. అప్పుడు కార్లో ఉన్న పిల్లల్ని ఆ, చూసారు. అది అది ఒకసారి మాట్లాడండి మీరు, దానికి ఏం లేదు. వెళ్ళిందమ్మా ఆవిడ. ఆ. బొట్టు పెట్టుకోవడానికి వెళ్తే ఈ ఆవిడేమో ఏంటి పిల్లలు ఇందులో ఉన్నారని వికట జీవితాలు పడ్డారమ్మ అందులోనే. ఆవిడ గబుక్కుమని వచ్చి నలుగురికి చెప్పడం, ఈ నలుగురు చూసామమ్మా. కాలు పీకి ప్రతి మరి ఎవరో జరిగింది. తీసుకెళ్ళిపోతారు, మరి నా పని లేదు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా అనేసి మేము మాట్లాడాం. ఆడితే అప్పటికే ఆవిడ మనిషి ఏటి పుట్టిందో ఎలా బొట్టు పెట్టుకుంటుందట అర్థం. అప్పుడు నలుగురు పిల్లలు బ్యాక్ పెయిన్ చూసింది. చేసిన ఆవిడ అలా బొట్టు పెట్టుకుంటుందండి. బొట్టు పెట్టుకుంటుంటే తల ఇలాగా ఎగరైతుంటే ఎవరు ఇలా అనేసి చూసారండి. చూసేటప్పటికి ఇదేంటి నలుగురు కలిపి పడిపోయి ఉన్నారు మేడం. నలుగురు కలిపి పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉంటే ఇదేంటి ఇదే ఇలాగ అవుతుంది అనేసరికి వెంటనే కారు ఇలాగ లాక్ వేసి ఉంది మేడం. అయితే రోజుకైతే లాక్ అయితే మాత్రం లాక్ వేయలేదు మేడం. కార్ డ్రైవర్ అయితే లాక్ వేయలేదు. ఓకే, రో- నార్మల్గా పెట్టేశారు. నార్మల్ గా పెట్టేశాడు. ఆడు ఎప్పుడు పెట్టాడో తెలియదు. నార్మల్ పెట్టాడు. ఈ సరదా మీద ఈ గుంటలు ఏంటంటే నలుగురు కలిపి ఒకే లాక్ మీద నలుగురు వెళ్ళిపోయారు. లాక్ వేయలేదు మేడం. లాక్ వేయకుండా మామూలుగా ఇక్కడ వేసిస్తాడు. మరి రిటర్న్ నుంచి అటు నుంచి వెళ్ళపంటారు. రిటర్న్ నుంచి వెళ్ళపంటారు. నలుగురు పిల్లలు కూడా చూసారు కదా ఆట బొమ్మలు. వీటితో ఆడుకోవడానికి అలా వెళ్తూ వెళ్తూ కారు కూడా మాక్సిమం చాలా కొంత డిస్టెన్స్ లోనే ఉంది, వీధి చివరన. ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత సరదాగా అంటే డోర్ దగ్గర పట్టుకొని ఆడడం సహజం పిల్లలు అన్ని. తర్వాత అందులోని వేసవి సెలవులు కదా, పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. నలుగురు పిల్లలు కూడా కారులోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అది లాక్ అయిపోయింది. సో పిల్లలకి ఆ విషయం తెలియక చాలా సేపు ఆర్తనాదాలు పెట్టినప్పుడు కూడా ఎవరికి వినబడని పరిస్థితి. సో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఒకసారి బొట్టు సరి చూసుకుందాం, కార్ గ్లాసుల్లో చూసి బొట్టు సరి చూసుకుందాం అని వెళ్ళేసరికి అక్కడ ఏంటి తేడాగా కనిపిస్తుందని అప్పుడు పిల్లల్ని చూసి గ్రామస్తులందరికీ కూడా చెప్పారు, ఇక్కడ ద్వారపుడి గ్రామస్తులకి. సో అప్పటికి పేరెంట్స్ అంతా కూడా పిల్లలు కిడ్నాప్ అయ్యారా, లేదంటే ఎక్కడ చెరువులో దిగిపోయారా, ఏమైపోయారు, ఏ ముళ్ళు నక్కిపోయారు అనేసని ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కానీ పిల్లలు చనిపోతారని ఆలోచన ఏ ఒక్కరు కూడా ఇక్కడ రాదు. ఎందుకంటే సరదాకి పిల్లలు ఎక్కడికో వెళ్తారు, ఈవినింగ్ అయ్యేసరికి వచ్చేస్తారు, అమ్మ నాన్న అనుకొని వస్తారు అనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఒక్కసారిగా అంటే దగ్గరలో ఉన్న పిల్లలు, చనిపోయిన పిల్లల్ని కూడా గుర్తుపట్టలేదు, చూసుకోలేని పరిస్థితి. అంటే నిజంగా ఇదైతే మాత్రం దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. మనం పేరెంట్స్ ని కూడా చూస్తున్నాము, కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎవరిది ఈ పాపం అంటే అభం శుభం తెలియని ఆడుకోవడానికి వెళ్ళిన చిన్నారులదా,
కార్ అక్కడ ఎప్పుడు ఉండేదే, కానీ ఈ రోజు ఇలా జరగడానికి, విషాద ఘటన జరగడానికి కారణమైన కార్ ఎవరిని అడగాలి? తల్లిదండ్రుల గర్భశోకానికి కారకులు ఎవరు? సో ఇక్కడున్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం.